గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు బల పరీక్ష జరుగుతోంది. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. మెజారిటీకి అవసరమైన మద్దతు తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బల పరీక్ష జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బల పరీక్ష ఎదుర్కొంటున్నారు. తమకు కావాల్సిన మెజారిటీ ఉందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం బల పరీక్ష జరుగుతోంది. కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవర్ గేమ్లో బీజేపీ పై చేయి సాధించింది. ఈ నేపథ్యంలో మనోహర్ పారికర్ బల పరీక్షను ఎదుర్కొంటున్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 40. బల పరీక్ష నెగ్గాలంటే 21 మంది సభ్యుల మద్దతు కావాలి. గోవాలో బీజేపీ 13 స్థానాలు గెలిచింది. దాంతోపాటే చెరో 3 స్థానాలు గెలుచుకున్న గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్ర గోమంతక్ పార్టీలు బీజేపీకి మద్దతు తెలిపాయి. వీరితో పాటు స్వతంత్రులు కూడా తమకు జై కొట్టారన్న బీజేపీ 22 మంది మద్దతు తమకు ఉందని ధీమా వ్యక్తం చేసింది. గోవాలో బీజేపీ కంటే కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీ 13 స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ 17 స్థానాలు సాధించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మరో 4 మద్దతును కూడగట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. హస్తం కంటే ముందుగా చక్రం తిప్పిన కమలదళం మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన మద్దతును పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.